కర్బూజా జ్యూస్ను ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కర్బూజాని దాన్ని కట్ చేసుకున్నాక లోపట ఉన్న గుజ్జంతా మనం స్పూన్ బట్టి తీసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒక అరకప్పు పాలు పోసుకొని అట్లనే ఒక అరకప్పు హార్లిక్స్ వేసుకోవాలి. నేను చాక్లెట్ పౌడర్ వేసుకున్నా. ఇప్పుడు అరకప్పు చక్కెర వేసుకొని 2-3 ఇలాచీలు వేసుకొని దాన్ని అంతా ఒకసారి కలిపి ఇంకొక కప్పు పాలు వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మనం అంతా జ్యూస్ అంతా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో గ్లాసులో మనం ఇందులో 2 ఐస్ క్యూబ్లు వేసుకొని సర్వ్ చేసుకున్నాయండి. టేస్టీ అయిన జ్యూస్ రెడీ అండి. కర్బూజాతోటి చాలా అంటే చాలా బాగుంటుంది. చాక్లెట్ ఫ్లేవర్ తోటి హార్లిక్స్ చేసినాం కదా, పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి. ఒక అరగంట ఫ్రిడ్జ్లోంచి తీసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన జ్యూస్ రెడీ. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.